గత ప్రభుత్వంలో అనేక రకాలైనటువంటి చెరువులు, నదులు, కుంటలను సైతం వదలకుండా అన్యాక్రాంతానికి గురైనటువంటి సందర్భాలను మనం చూసాం. అయితే కర్నూలు జిల్లాకు చెందినటువంటి మోహన్ కృష్ణ న్యాయవాది పోరాటం చేసి అవిలాల, తుమ్మకుంట అనేటటువంటి తిరుపతి సమీపంలో ఉండేటటువంటి చెరువులకు సంబంధించి పోరాటాలు చేశారు. పోరాటాలు చేసినటువంటి సందర్భంలో ఎలాంటి అనుభవాలు ఎదుర్కొన్నారు అనే అంశాలకు సంబంధించి మనం సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే, చెప్పండి. తిరుపతి సంబంధించినటువంటి సమీప చెరువులకు సంబంధించి మీ పోరాటం ఎలా కొనసాగింది? ఇది నేను 2014 నుంచి 19 మధ్య తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో లా చేయడం జరిగింది. అయితే 2015 ఆ ప్రాంతంలో అవిలాల చెరువు యాక్చువల్ ఎక్స్టెంట్ వచ్చేసి 204 ఎకరాలు. ఆ చెరువులో అది తిరుపతిని ఆనుకునే ఉంటుంది. ఆ చెరువులో ఒక స్పిరిచువల్ థీమ్ పార్క్ కట్టాలని చెప్పి అప్పుడు ప్రభుత్వం భావించి తిరుమల తిరుపతి దేవస్థానంకి సంబంధించిన నిధులు డైవర్ట్ చేసి ఆ చెరువులో పార్క్ కట్టాలని చెప్పి అక్కడ స్థానికులు ఆ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ స్థానికులు చాలా పెద్ద ఎత్తున ఉద్యమం స్టార్ట్ చేసి సంతకాల సేకరణ చేసి ఆ విషయం 2019కి వచ్చేసరికి నేను అనుకున్నాను, ఉద్యమాలకి స్పందించే ప్రభుత్వాలు ఏమున్నాయి, ఆ రోజులు వెళ్ళిపోయినాయి. ఏదైనా ఉంటే మనం జ్యుడిషియల్ యాక్టివిజం చేసి జ్యుడిషియస్గా మనం ఫైట్ చేస్తే న్యాయం జరుగుతుందని చెప్పి మనం 1 సంవత్సరం పాటు ఆ చెరువు గురించి వ్యక్తిగతంగా సమయం వెచ్చించి ఆకుల సతీష్ అన్న అని చెప్పి ఆకుల సతీష్ కుమార్ గారు తిరుపతి రెసిడెంట్ వాస్తవ్యులు అన్నతో డిస్కస్ చేసి, అన్న ఇట్లా ఉద్యమాలు చేస్తే ఇవన్నీ అయ్యే పని కాదు, మరి ఇట్లా ఉంది పరిస్థితి, మనం జ్యుడిషియస్గా ఫైట్ చేద్దామంటే సరే మోహన్ నువ్వు ప్రొసీడ్ అవ్వని చెప్పేసి అన్న ఇచ్చిన సపోర్ట్తో చక్కగా రీసెర్చ్ చేసి డేటా అంతా మనం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ఫైల్ చేయడం జరిగింది మెడ్రాస్లో. అయితే ఎలా అనిపించింది? మీరు అక్కడే లాను కంప్లీట్ చేయడం జరిగింది. లా కంప్లీట్ చేసినటువంటి తరుణంలో ఎక్కడ అంటే పొలిటికల్గా గత ప్రభుత్వ హయాంలో చూసాం అనేక రకాలైనటువంటి దాడులు కావచ్చు, లేదా వివిధ రకాలుగా ఇబ్బందులకు గురి చేశారు. అలాంటి వారిని మీరు ఎలా ఎదుర్కోగలిగినారు? ఎదుర్కోగలిగిన సందర్భంలో ఎలా అనిపించింది? మనం ఇది అంతా ఎక్స్పెక్టెడే, ప్రభుత్వం నుంచి రిటాలియేషన్ ఉండడం అన్నది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ స్పెసిఫిక్ ఫీచర్ ఏంటంటే గత ప్రభుత్వం స్టార్ట్ చేసింది, ఈ ప్రభుత్వం కంటిన్యూ చేసింది. తెలుగుదేశం 2014లో ఎన్నుకోబడిన ప్రభుత్వం స్టార్ట్ చేస్తే ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం దీన్ని కంటిన్యూ చేసింది. మేము ఏంటంటే ఇలాంటి ఒత్తిళ్ళు ఉంటాయని మాకు తెలుసు, ఖచ్చితంగా ఉంటాయి. మనం పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరు దాంట్లో ఇన్వాల్వ్ అయినారు, ఎవరి నుంచి మనకు ఒత్తిళ్ళు వస్తాయన్న విషయం మనకు తెలిసినప్పుడు మేము తీసుకున్న జాగ్రత్త ఈ కేసులో ఏంటంటే ఫస్ట్ మనం పిటిషన్ ఫైల్ చేసినప్పుడే తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. ఎక్కడ అంటే పిటిషన్లో రాసే కంటెంట్స్, ఫ్యాక్ట్స్, మనం పెట్టిన మెటీరియల్, ఇరిగేషన్ శాఖ నుంచి మనం తీసుకున్న ఆధారాలు, సేకరించిన ఆధారాలు అన్నీ చక్కగా ఎవరు మ్యానిపులేట్ చేయడానికి అవకాశం లేకుండా మేము కేసు వేసి సాక్ష్యాధారాలన్నీ తర్వాత సబ్మిట్ చేస్తామని అనుకుంటే తర్వాత మా పరిస్థితి ఏంటో మాకు తెలీదు. కాబట్టి మేము చాలా జాగ్రత్తగా కేసు వేసే సమయంలోనే అన్ని సాక్ష్యాధారాలు సేకరించి మనం కేసు వేయడం జరిగింది. సుదీర్ఘమైన విచారణ తర్వాత అవిలాల చెరువు ఏదైతే బ్లాక్ అయ్యి చెరువు కట్టాలి అని నిర్మాణాలు చేపట్టినారో 2022 సబ్జెక్టు కరెక్షన్ జడ్జిమెంట్ వచ్చింది. ఆగస్టు నెల 29వ తేదీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ జడ్జిమెంట్ ఇస్తూ అవిలాల చెరువులో అటువంటి పార్క్ కట్టడానికి వీల్లేదు, ఇప్పటివరకు జరిగిన నిర్మాణాలన్నీ తొలగించండి అని చెప్పేసి జడ్జిమెంట్ వచ్చింది. ఈ మధ్యలో మేము ఎదుర్కొన్న మానసిక వేదన, మానసిక ఒత్తిడి అంతా ఇంత కాదు. ప్రభుత్వాల నుంచి వస్తాయి, కొంతమంది లీడర్ల నుంచి వస్తాయి, అందరి నుంచి వస్తాయి. మా కాన్సెప్ట్ ఏంటంటే చెరువులని ఖచ్చితంగా పరిరక్షించాలి. మీరు పార్కులు కట్టాలనుకుంటే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నేను చెప్పేది ఏంటంటే కొన్ని వేల ఎకరాలు ఉన్నాయి, బల్లలు కూడా గుడ్లు పెట్టండి, కొన్ని వేల ఎకరాలు ఉన్నాయి, నేను చూపిస్తాను, మీరు అక్కడ కట్టండి, పార్కులు కట్టుకోవాలంటే అక్కడ కట్టుకోండి, ఏదైనా చేయండి, కానీ చెరువులను పరిరక్షించాలన్న ఉద్దేశంతో మేము ఎన్ని ఆటపోట్లు ఎదుర్కొైనా సరే ఆ చెరువు విషయంలో ముందుకెళ్ళాం. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దేవుడి దయ వల్ల, వెంకటేశ్వర స్వామి దయ వల్ల మాకు అనుకూలంగా తీర్పు వచ్చింది. మనం చూస్తా ఉన్నాం ఇటీవల కాలంలో వివిధ రకాల దేశాలు డిసాస్టర్గా ఇబ్బందులకు గురయ్యి ఈ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో నిర్మాణాలు కట్టినటువంటి ప్రాంతాల్లో ఫ్లడ్స్ రావడం లేక ఇబ్బందులకు గురవుతూ ఉన్నాయి. అయితే నిత్యం మన దేశంలో తిరుపతి అంటేనే బాగా పేరును ప్రఖ్యాతలు కలిగినటువంటి ప్రాంతము. తాగడానికి వాటర్ రిసోర్స్ ఉండేటటువంటి ఈ చెరువులను కూడా అన్యాక్రాంతానికి గురవుతున్నటువంటి సందర్భంలో ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? మీరు ఒక న్యాయవాదిగా ఎందుకు అలా పోరాటం చేయాలి? మా బాధ కూడా అదే అండి. అసలు చెరువులను పరిరక్షించాల్సిన ఫస్ట్ బాధ్యత, ఫార్మోస్ట్ బాధ్యత ప్రభుత్వాల పైన ఉంది. సో గవర్నమెంట్ ఈజ్ ద వెరీ ఫస్ట్ కస్టోడియన్ ఆఫ్ ది ఆల్ దిస్ వాటర్ ట్యాంక్స్.
కస్టోడియన్ అయ్యిండి, ప్రొటెక్టర్స్ అయ్యిండి కూడా వాళ్ళ పని చేయలేకపోతున్నారు. ఎందుకు చేయలేకపోతున్నారు అంటే ఇట్స్ వెరీ సింపుల్. ప్రభుత్వంలో ఎవరు ఉంటున్నారు? ఈ చెరువులపైన కబ్జా చేయాలనే ఉద్దేశంతో ఉండే నాయకులే ప్రభుత్వంలోకి వెళ్తున్నారు. వాళ్ళని సపరేట్గా ప్రభుత్వం నుంచి పైనుంచి వెళ్ళిపోతారు, వీళ్ళే వెళ్తున్నారు. సో ఈ దొంగలల్లో వెళ్ళి ఆ ప్రభుత్వంలో కూర్చుంటున్నారు, వాళ్ళు ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు మనం చూడండి, తిరుపతిలో మొన్న రీసెంట్గా వచ్చిన ఈ వరదలు ఏదైతే ఉన్నాయో, తుమ్మలగుంట చెరువు ఆక్రమణకు గురయ్యి అక్కడ తుమ్మలగుంట చెరువులో ఒక క్రికెట్ స్టేడియం కడుతున్నారు. కట్టేసిన యాక్చువల్గా మొత్తం డీఫిగర్ అయిపోయింది, డీఫేస్ అయిపోయింది, ఫ్లాట్ అయిపోయింది. చెరువు అనే ఆనవాలే లేకుండా చక్కగా స్టేడియం కట్టేసినారండి. ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఆంధ్ర అసోసియేషన్ క్రికెట్ అనే పేరుతో ఆ పెట్టేసి నిర్మాణాలు చేపట్టి అద్దెకు కూడా ఇచ్చారని చెప్పి తెలుస్తూ ఉంది. అదే నేను అంటున్నాను, మీకు డబ్బు కావాల్సి వస్తే, మీకు స్టేడియంలో కావాల్సి వస్తే, మీకు సరదాలు కావాల్సి వస్తే కొన్ని వేల ఎకరాలు నేను చూపిస్తాను, అక్కడికి వెళ్ళండి. మీరు ప్రభుత్వంలో ఉండి బాధ్యతాయుతమైన నిర్ణయాలు తీసుకోవాలి. మీరు ఆ చెరువు కబ్జా గురైనందుకు ఈరోజు తుమ్మలగుంట చెరువులో స్టాగ్నేట్ కావాల్సిన అంత నీరు తిరుపతి నగరం వైపు వచ్చి ఈరోజు తిరుపతి నగర వాసులు ఎన్నడూ చూడని వరదలు ఎదుర్కోవాల్సి వచ్చింది. సో ఇలాంటివి చాలా మనం చూడబోతున్నాం. ఈ తుమ్మలగుంట చెరువుకు సంబంధించి మీరు అన్న అసోసియేషన్ ఏదైతే ఉందో, నేను వచ్చే ఒకటే సజెషన్ అండి. ఆయన ఎవరైతే మాజీ ఎమ్మెల్యే ఉన్నారో ఆయన అనొచ్చామో రూల్స్ ప్రకారం జరుగుతున్నాయి, ఇవన్నీ చక్కగా చేసినామని చెప్పేసి. ఏ రూల్స్ అండి నేను అడుగుతున్నా? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నేను ఒక్కటే మాట, స్ట్రైట్ క్వశ్చన్ నేను అడుగుతుంది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఒకటే. ఏ రూల్స్ ప్రకారం నువ్వు తుడాలో కూర్చొని, నువ్వు ప్రభుత్వంలో కూర్చొని నీ ఇష్టం వచ్చిన జీవోలు నువ్వు ఇచ్చుకుంటూ, నువ్వు ఇచ్చిన జీవోలు అంత తిరుగులేనివా? న్యాయ వ్యవస్థ తలుచుకుంటే నీ జీవోలు ఎందుకు చెల్లవు? సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయండి, చెరువులను పరిరక్షించాలని. అందరు చీఫ్ సెక్రటరీలకు డైరెక్షన్ ఉంది, చెరువులను పరిరక్షించాలని. అవర్ యాన్సెస్టర్స్ ఆర్ నాట్ ఫూల్స్ అని చెప్పింది సుప్రీంకోర్టులో తీర్పులో. మన పూర్వీకులు మూర్ఖులు కాదు, చెరువులు కట్టి ఖచ్చితంగా చెరువులను పరిరక్షించాల్సిందే, ఒక యాక్షన్ ప్రకారం ముందర పోవాలని చెప్పి. ఆ విషయం మీకు నాలెడ్జ్లో లేదా? నేను చాలా ఇది ఎంత దౌర్భాగ్యం అంటే, సుప్రీంకోర్టు తీర్పులపైన న్యాయ వ్యవస్థ పైన అవగాహన లేక, గత తీర్పులపైన అవగాహన లేక, చెరువుల పట్ల విలువ తెలుసుకోలేక ఇటువంటి వాళ్ళు వచ్చి మనల్ని 5 సంవత్సరాలు పరిపాలించి ఇంకా వీళ్ళు చెరువులను పరిరక్షిస్తారు, మనం ఆ చెరువుల నుంచి నీళ్ళు తాగుతాం, మనం బ్రతుకుతాం. షేమ్ ఆన్ దిస్ పర్సన్. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి నేను ఓపెన్ ఛాలెంజ్. ఏ రూల్ అయ్యా? నువ్వు చెప్పే రూల్ నాకు చెప్పండి, నేను చెప్తా. ఏ రూల్ లేదు. నువ్వు కూర్చొని ఆఫీస్ ఆర్డర్స్ పాస్ చేస్తావేమో, ప్రొసీడింగ్స్ ఇస్తావేమో. నువ్వు ఇచ్చే ఏ ప్రొసీడింగ్ కూడా, నేను ఓపెన్ ఛాలెంజ్, నువ్వు ఇచ్చే ఏ ప్రొసీడింగ్ కూడా న్యాయ వ్యవస్థలో అది ఒకవేళ జ్యుడిషియల్ టెస్ట్ కనుక వెళ్ళిందంటే, పిటిషన్ ఎవడన్నా ఫైల్ చేస్తే నిలబడదయ్యా అది. కాబట్టి ఆ మాట చెప్పి తిరుపతి ప్రజలని తప్పుదో పట్టించొద్దు. నేను రిక్వెస్ట్ చేసే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అది. నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్కడ ఉండేటటువంటి తుమ్మకుంట చెరువు కావచ్చు, అవిలాల అనేటటువంటి చెరువులు ఆక్రమణకు గురవుతుంటే నేను క్రికెట్ సంబంధించినటువంటి స్టేడియం నిర్మించాను, ఆక్రమణకు గురి కాలేదని నిన్న మీడియా ముందు చెప్పడం జరిగింది. దీన్ని ఎలా చూడాలి? మేము ఏమంటామంటే, దయచేసి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇలాంటివి మాట్లాడొద్దు. నువ్వు వెలగబెట్టిన పదవులకి నీ స్థాయికి తగదు. ఎందుకు ఇలాంటి దుర్మార్గమైన మాటలు మాట్లాడుతూ నాకు అర్థం కావట్లేదు. చెరువులు పరిరక్షిస్తున్నాడా ఇతను? ఒక చెరువు ఫ్లాటన్ కావడానికి కారణమయ్యి నువ్వు చెరువులని కబ్జా కానియకుండా, ఆక్రమణ కానియకుండా కాపాడుకోవడం అంటే, ఇప్పుడు నేను ఉన్నానయ్యా, నీ కింద ఓటర్ని అనుకుందాం. అయ్యా నా ఇల్లు దోపిడీకి గురవుతుంది, ఎవడో వచ్చి నా ఇంట్లో దూరుతున్నాడు, నాకు న్యాయం చేయి, నువ్వు నా ఎమ్మెల్యేవని నేను వస్తాను ఇంటికి. నేను నన్ను పరిరక్షించాల్సింది పోయి నన్ను ఇంట్లో నుంచి గెంటేసి వాని ఇల్లు నేను పరిరక్షిస్తున్నాను, నువ్వు నా ఇంట్లో దూరి నా ఇంట్లో ఉంటున్నావు. అక్రమంగా నువ్వు దూరి ఎవరన్నా వచ్చి అడిగితే, నేను మోహన్ కృష్ణ ఇంట్లో నేను దూరి ఉండలేదు, అతని ఇంటిని పరిరక్షిస్తున్నా, నేను ఆ ఇంట్లో ఉండంటే నేను ఎక్కడ పోయి ఉండాలా? చెరువుని నువ్వు డిస్ఫిగర్ చేసి, డీఫేస్ చేసి, బుద్ధి లేకుండా మాట్లాడుతూ ఎట్లా చెప్తావు? అట్లా కాపాడ్డమా? అది చెరువుని డీఫేస్ చేయడం కాపాడ్డమా? సిగ్గుండాలి. నవ్వుతారు ఎవరన్నా అడిగితే, చిన్న పిల్లలు కూడా నవ్వుతారు. నువ్వు అట్లా చెప్పొద్దు. నువ్వు నాశనం చేసి పెట్టేసి ఎంత నాశనం చేయాలో ఆ చెరువుని అంత నాశనం చేసేసి, నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ చెరువులోకి వెళ్ళి సాష్టాంగం పడి మట్టిని మొహానికి రాసుకొని, నేను తప్పు చేసినాను, నేను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో దీన్ని పరిరక్షించాల్సింది, ఈరోజు తాగునీటికి సంకటం ఏర్పడకుండా నేను చేసి ఉండాల్సింది, ఈరోజు వరదలకు నేనే కారణము, కాబట్టి స్వచ్ఛందంగా నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను, నేను అన్ఫిట్ రాజకీయాలకు అని చెప్పి నువ్వు చెప్పు.
నేను ఒప్పుకుంటా, నీ చిత్తశుద్ధి నేను ఒప్పుకుంటా. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తప్పు చేసినందుకే ఈ యొక్క ఉపసంహరించుకోవడం కోసమే నిన్న మీడియా ముందుకు వచ్చి ఇలాంటి వ్యాఖ్యలు చేశారంటారు. ఏదండి ఇప్పుడు ఒకటండి, జరిగిన తప్పులు ఆల్రెడీ జరిగిపోయినాయి, చేయాల్సినవన్నీ చేసేసినారు, వాళ్ళకి ఏ మార్గాలు లేవు, న్యాయ వ్యవస్థ పట్ల వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ విశ్వాసం లేదు. ఈ అవిలాల చెరువుకు సంబంధించి కూడా నేను చెప్తున్నా, ఇప్పుడు రివీల్ చేయని విషయం ఒకటి రివీల్ చేస్తున్నా. అవిలాల చెరువులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుక్కి ఏంటంటే సంబంధం నాకు తెలియక అడుగుతా. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఇన్ వాట్ కెపాసిటీ ఈ వెంట్ టు అవిలాల చెరువు అండ్ గివెన్ దట్ స్టేట్మెంట్? ఏమంటాడు, 3 నెలల లోపల నేను దాన్ని చేస్తాను అని చెప్పేసి ఫేస్బుక్లో పెట్టినాడండి పోస్టు. పెడితే నేను కింద కామెంట్లో పెట్టినా, నీ చేత కాదు, ఎన్జీటీలో ఉంది, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో పెండింగ్లో ఉన్న ఒక అవిలాల కేసుకు సంబంధించి 3 నెలల లోపల ఆ ప్రాజెక్టులో పార్కు పూర్తి చేస్తామని ఏ కెపాసిటీలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు అట్లా మాట్లాడతాడు? సో కాబట్టి మీకు న్యాయ వ్యవస్థ పట్ల గౌరవం లేదు, విశ్వాసం లేదు, మీకు భయం లేకుండా పోయింది, ఇష్టారీతిన మీరు చేసుకుంటూ వెళ్ళిపోయినారు. ఇవన్నీ ఏం కావు. మీరు ఎంత కప్పిపుచ్చుకోవాలనుకున్నా ఒకరోజు తుమ్మలగుంట చెరువు ఖచ్చితంగా రెస్టోర్ అయ్యి తీరుతుంది. ఒక యువ న్యాయవాదిగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చిత్తూరు జిల్లా సంబంధించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కీలక నేతలు కూడా మీ జిల్లాలోనే ఉంటారు. వారిని ఎలా ఢీకొన్నారు? ఢీ కొట్టడం ఏముందండి, ఏ దిక్కు లేని వాళ్ళకి రాజ్యాంగమే దిక్కు. ఎవరు రెస్క్యూకి రానప్పుడు హైకోర్టు, సుప్రీంకోర్టే వస్తుంది, న్యాయ వ్యవస్థ వస్తుంది. నేను గట్టిగా నమ్మేది అదే. నేను వ్యక్తిగతంగా ఏముంటుందండి నాకు, వాళ్ళకి ఏముంటుంది, వాళ్ళు ఏదో రాజకీయాలు ఉన్నారు, వాళ్ళు ఏదో ప్రాజెక్టులు చేసుకోవాలనుకుంటున్నారు, అలా పోతుంటుంది. కొన్ని ప్రాజెక్టుల దగ్గర మనం చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటాయి, ఒకరు చెక్ చేయాలా, ఒకరు బ్యాలెన్స్ చేసి ఉండాలా. నేను ఒకటే, మీరు ఏదైనా చేసుకోండి, ఆ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయినా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయినా, ఎవరైనా సరే, మనకేం వ్యక్తిగతంగా ఉంటుంది. నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వాళ్ళని, చెరువుల విషయంలో మీరు దూరొద్దండి. చెరువుల విషయంలో దూరిన మాత్రం ఎంతవరకైనా వస్తాం. సుప్రీంకోర్టు కాదు, హైకోర్టు కాదు, సుప్రీంకోర్టు కాదు, ఎన్జిటి కాదు, మనం న్యాయబద్ధంగా ఎంతవరకైనా పోతాం. మా ధైర్యంతోనే ముందుకు పోతున్నాం. మాకు ఏ దిక్కు లేకపోతే రాజ్యాంగమే దిక్కు, మాకు రాజ్యాంగమే రక్షణ కల్పిస్తుంది. ఆ ధైర్యంతోనే మేము ముందుకు వెళ్తున్నాం. అదండి. అయితే ఓవరాల్గా ఈ చెరువులకు సంబంధించి మీరు పోరాటాలు చేస్తున్నారు, చిత్తూరులో పోరాటాలు చేస్తున్నారు. మన కర్నూలు జిల్లా సంబంధించి ఇలాంటి ఇష్యూస్ ఏదైనా తెర మీదకి తెచ్చారు? మనం ఈ బండమీద తాండ్రపాడు చెరువు ఏదైతే కేసు ఎన్జిటీలో నడుస్తుందో, రాజవర్ధన్ రెడ్డి అన్న పిటిషనర్ ఉండే ఈ అవిలాల చెరువు చేసే టైంలోనే రాజవర్ధన్ రెడ్డి అన్న బాగా అప్రిషియేట్ చేసేవాడు అనమాట. ఇంత చిన్న వయసులో ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం అని చెప్పేసి. అప్పుడు నన్ను క్లీన్గా అబ్జర్వ్ చేసుకుంటూ వస్తూ, మోహన్ ఇట్లా బండమీద తాండ్రపాడు చెరువు కూడా అక్రమానికి గురవుతుంది అంటే అది ఇట్ ఈస్ అగైన్ ఏ డిఫరెంట్ కాంటెక్స్ట్, అది ఆ డిఫరెంట్ సెట్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అవి. బండమీద తాండ్రపాడుది చేద్దాము, ఆ కేసు ఎన్జిటీలో వేద్దాము, కొంచెం హెల్ప్ చేయంటే రాజవర్ధన్ రెడ్డి అన్న ఇద్దరం కలిసి దానికి ఒక యాక్షన్ ప్లాన్ తీసుకొని పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. తర్వాత దురదృష్టవశాత్తు అన్న మన మధ్యలో లేకుండా వెళ్ళిపోయినాడు అన్న రోడ్ యాక్సిడెంట్లో. తర్వాత మన విష్ణువర్ధన్ రెడ్డి గారు దాన్ని రికార్డులోకి తీసుకొని వచ్చిన బండమీద తాండ్రపాడుకు సంబంధించిన కేసు కూడా చాలా గట్టిగానే పోరాడుతున్నాం. పరిరక్షించుకునే దిశగా మనం పోరాడుతున్నాం. కర్నూలు జిల్లాలో ఇప్పుడు నేను టేకప్ చేసిన ఒక మేజర్ ప్రాజెక్ట్స్లో కేసులో మన బండమీద తాండ్రపాడు చెరువు కేసు కూడా ఒకటి ఎన్జిటీలో నడుస్తుంది. అవిలాల ఈ తుమ్మకుంట అనేటటువంటి చెరువులకు సంబంధించి ఎన్జిటి ఎలాంటి తీర్పు ఇవ్వడం జరిగింది? ఆ తీర్పులు ఇవ్వడంతోనే గతంలో ఆక్రమణకు గురైనటువంటి ఆ వ్యక్తులు వెనక్కి తిరిగినట్టే అంటారు? మంచి ప్రశ్న. అవిలాల చెరువుకి తుమ్మలగుంట చెరువుకి ఇంటర్ రిలేషన్ ఉంది. ఏంటంటే తుమ్మలగుంట చెరువు యొక్క అవుట్లెట్టే అవిలాల చెరువుకి ఇన్లెట్. తుమ్మలగుంట చెరువు నిండి అవిలాల చెరువుకి వెళ్ళాలి నీళ్ళు. సో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చిందో ఆ జడ్జిమెంట్ ప్రకారం అవిలాల చెరువు రెస్టోర్ అవ్వాలి. దానికి ఏదైతే నీళ్ళు తీసుకొస్తున్న కాలువలు అన్నీ అన్బ్లాక్ చేయాలి, అవసరమైతే అడ్డం వచ్చినవన్నీ పడగొట్టాలి. అవిలాల చెరువు నిండాలి అంటే తుమ్మలగుంట చెరువు ఫస్ట్ ఆఫ్ ఆల్ నిండాలి. ఈ పర్సన్ ఏదైతే దాన్ని డిఫిగర్ చేసేసినారో మొత్తం ఫ్లాటెన్ చేసేసినారండి, ఏమీ లేదు. సో ఇప్పుడు ఖచ్చితంగా అవిలాల కేసులో తీర్పు అమలు అవ్వాలి అంటే, మనం ఆ ఫ్రూట్స్ ఎంజాయ్ చేయాలి అంటే, ఆ జడ్జిమెంట్ యొక్క ఫ్రూట్స్ ఖచ్చితంగా తుమ్మలగుంట చెరువుని రెస్టోర్ చేసి తీరాల్సింది. నేను అందుకే 100% కాన్ఫిడెన్స్ చెప్తున్నాను, తుమ్మలగుంట చెరువు 100,000% రెస్టోర్ అవుతుంది. ఇప్పుడు వరకు ఎవరైనా కట్టుకొని కాలువలు ఆక్రమణ చేసుకొని కట్టుంటే వాళ్ళ రాత ప్రకారం వెళ్ళిపోతుంది. మనం ఏం చేయలేం, వాళ్ళు చూసుకొని కట్టుకోవాలి, కాలువలు ఇవన్నీ చూసుకొని కట్టుకోవాలి కదా, మనం ఏం చేయలేం. అల్టిమేట్గా చెరువు రెస్టోర్ అవ్వాలి. ఆ మధ్యలో ఏదొచ్చినా మనకు సంబంధం కాదు.
ఈ వందల ఎకరాలు ఉండేటటువంటి చెరువులను ఈ ప్రభుత్వము వాటి సంబంధించి ఆ, ప్రజలకు రానున్న రోజుల్లో వాటర్ రిసోర్స్ను అందించే విధంగా తీసుకోవాలి. అధికారులే దీన్ని తప్పుదోవ పట్టించారంటారా? లక్కీగా మాకు ఈ అవిలాల చెరువుకు సంబంధించిన కేసులో అధికారులు చాలా బాగా స్పందించినారండి. ఇరిగేషన్ శాఖకు సంబంధించిన కొన్ని కీలక అధికారులు కొంతమంది నాతో అనడం ఏమంటే, ఇరిగేషన్ శాఖ యొక్క అర్థం ఏంటి, ఈ చెరువులు నదులు లేకపోతే మాకు ఉద్యోగాలు ఎందుకు, మాకు చాలా జెన్యున్గా మాట్లాడినారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. వాళ్ళు చాలా చక్కగా సహకరించినారు, అధికారులు సహకరించినారు, ఆ గవర్నమెంట్లో సహకరించినారు. కానీ మరి ఏంటో ఈ గవర్నమెంట్లో ఏ ఒక్క అధికారి దీని గురించి మీరు ఇలా చేయడం తప్పు అని రాయకపోవడం అనేది దుర్మార్గమే. అలా ఉన్నారు ఇలా ఉన్నారు. కానీ అవిలాల చెరువుకు సంబంధించినప్పుడు కేసులో మాకు బాగా సహకరించినారు. ఈ కేసులో మరి మొత్తం చెడిపోవడానికి ఈ పాపంలో సగం భాగం ఖచ్చితంగా అధికారులు తీసుకోవాల్సిందే. అయితే ఈ ఎన్జిటి ఇచ్చినటువంటి తీర్పుతో అక్కడ ఉండేటటువంటి స్టేడియం నిర్మాణం ఏదైతే ఉందో వాటిని ప్రభుత్వం డిమానిటైజ్ చేసే విధంగా చర్యలు చేపడుతుందంటారు సార్? చేపట్టాలండి. వాళ్ళు చేపట్టకపోతే ఎన్జిటి పవర్స్ వేరు కదా, న్యాయస్థానం పవర్స్ వేరు. ఎట్లా న్యాయస్థానం యొక్క చేతులు చాలా పొడవైనవి, ఎక్కడి వరకైనా పెట్టగలుగుతారు. కాబట్టి ప్రభుత్వం మాటినకపోతే కంటెంప్ట్ పిటిషన్ ఫైల్ చేయాలి. మేము నెక్స్ట్ అవిలాల కేసుకు సంబంధించి కంటెంప్ట్ ఫైల్ చేయబోతున్నాం. నెక్స్ట్ కంటెంప్ట్ ఫైల్ అయితే ఖచ్చితంగా అమలు చేసి తీరాల్సిందే. ప్రభుత్వంకి వేరే ఆప్షనే లేదు. ఏముంటుందండి ప్రభుత్వానికి ఆప్షన్, ఏముంటుంది చెప్పండి? ఖచ్చితంగా అమలు చేసి తీరాల్సిందే. ఎలా అనిపించింది? మీరు అక్కడే విద్యను అభ్యసించారు. విద్యను అభ్యసించిన తర్వాత ఎవరు డీల్ చేయనటువంటి కేసును మీరు డీల్ చేశారు. ప్రజల నుండి అక్కడ మీకు ఎలా అనిపించింది? ఈ కేసుని మీరు ఎన్జిటి సీరియస్గా తీసుకొని ఆ నిర్మాణాలను చేపట్టడం సరైంది కాదు అని చెప్పిన తర్వాత మీకు ఎలా అనిపించింది? నిజం చెప్పాలంటే ఆ రోజు తీర్పు ప్రకటించే సమయంలో, జడ్జిమెంట్ ప్రొనౌన్స్ చేసే సమయంలో నేను చాలా భావోద్వేగానికి లోనైపోయి ఏడవడం జరిగింది. ఎందుకంటే నేను ఒక రకంగా చెప్పాలంటే నా ప్రాణాలను పణంగా పెడుతూ ఆ కేసు డీల్ చేసినట్టే. చాలా ఉన్నతమైన ఒక తీర్పు వచ్చింది. నేను ఆ మహోన్నతమైన ఆ నగరంలో నాకు మంచి డిగ్రీ ఇచ్చి హానర్ చేసిన సిటీకి నేను ఏదో చేయాలి అనే ఉద్దేశంతో అంత రిస్క్ తీసుకొని చేయడం జరిగింది. ఆ రిస్క్ అన్నీ మనం ఫేస్ చేస్తూ తిరుపతికి ఇంకా నేను ఇంతకు మించి నేను గొప్పగా ఏదో చేస్తాను అయితే నాకు లేదు. దేవుడి దయ వల్ల నేను ఇది చేసిన, నాకు చాలా సంతోషం. జడ్జిమెంట్ ఇచ్చిన రోజైతే ఇంకా నాకు మాటలు లేవు. అంత మంచి జడ్జిమెంట్ వచ్చింది. చాలా సంతోషంగా మనం దాన్ని తీసుకోవడం జరిగింది. జడ్జిమెంట్ వచ్చిన తర్వాత సమీప గ్రామాల్లో మీరు సందర్శించడం కానీ పబ్లిక్లో మీరు మాట్లాడుతున్న సందర్భంలో ఇంకా ఎలా అనిపించింది? అది ఏంటంటే జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఒక న్యూస్ పేపర్లో, ప్రముఖమైన న్యూస్ పేపర్లో మంచి ఆర్టికల్ వచ్చింది. నాకు తెలిసిన వాళ్ళందరూ కూడా ఇది ఇక్కడ హైలైట్ చేయాలండి. నాకు తెలిసిన ఏంటో ఏదో చెరువు అంటున్నాడు, తిరుగుతున్నాడు, ఎప్పుడు కావాలా ప్రభుత్వంతో పెట్టుకున్నప్పుడు అవుతుందా కాదా, ఇది టైం వేస్ట్ చేసుకుంటున్నాడు, ఇవన్నీ వ్యవహారాలు వేరే అని చెప్పేసి అనుకున్నారు. అదేంటో కానీ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత విమర్శించిన వాళ్ళు, విమర్శించాలనుకున్న వాళ్ళు అందరూ కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడడం స్టార్ట్ చేసినారు, అప్రిషియేట్ చేయడం స్టార్ట్ చేసినారు. ఇంకా నేను అక్కడికి వెళ్తే, తిరుపతికి ఎప్పుడన్నా ఏదైనా ఒక పని మీద, అఫీషియల్ పని మీద వెళ్తే, అక్కడ వాళ్ళు స్థానికులు తీసుకునే విధానమే వేరుంది. నా గురించి తెలిసి సక్సెస్ వచ్చిన తర్వాత ఈ కేసులు నా గురించి తెలిసిన వాళ్ళు తీసుకునే విధానం వేరే ఉంది. కాబట్టి ఆబ్వియస్గా అది ఏ మనిషికైనా కొంచెం ప్రౌడ్ మూమెంటే. కాబట్టి నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. నేనేమంటానంటే ఈ ఒక్క చెరువుతోనే పోదు, ఇలాంటి వందల చెరువులు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇట్లా కబ్జాలకు గురైపోయినాయి. వాటన్నిటిపైన ఒక యాక్షన్ ప్లాన్ తీసుకొని యాక్చువల్గా టీం కాన్స్టిట్యూట్ చేసి ఆ టీం ద్వారా చేపించాలనే ఉద్దేశంతో మేము ఉన్నాం. మీరు ఎక్స్పెక్ట్ చేయని చెరువులకు సంబంధించి కూడా కేసులు రాబోతున్నాయి. అది కూడా నా సొంత జిల్లా అయిన కర్నూలులో, తిరుపతిలో కూడా ఒక ప్రాముఖ్యమైన చెరువులకు సంబంధించి, కబ్జాలకు సంబంధించి కూడా మేము నెక్స్ట్ టేకప్ చేయబోతున్నాం. అంటే ఓవరాల్గా మీరు తీసుకున్నటువంటి ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో చెరువులకు సంబంధించి ఒక లాయర్గా మీరు వాటిని డీల్ చేసి ముందుకు వచ్చారు. రానున్న రోజుల్లో వాటర్ రిసోర్స్కి సంబంధించి ప్రజల్లో ఎందుకు అవేర్నెస్ రావట్లేదంటారు? ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నేను అనుకోవడం ఏంటంటే, సమీపం మనం నివసించేటటువంటి సమీప ప్రాంతాల్లో చెరువులు కానీ కుంటలు కానీ ఆక్రమణకు గురవుతున్న సందర్భంలో మాట్లాడలేని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. నాకు నేను 2-3 రోజుల నుంచి, ఒక వారం రోజుల నుంచి 2 న్యూస్ పేపర్లో న్యూస్ ఆర్టికల్స్ చూస్తున్నానండి. ఏంటంటే చెరువుల్లో ప్లాట్లు వేసి, అనాథరైజ్డ్ లేఅవుట్లు వేసి అమ్ముతున్నారంట. అరే పిచ్చి జనాలు, ఎంత నాలెడ్జ్ లేకుండా ఉంటున్నారు. సెటిల్మెంట్ భూముల్లోనే లేఅవుట్స్ వేస్తే ఏదో ఒక డిస్ప్యూట్ వచ్చి పడుతున్నాయి. అసలు 22A ఉంటున్నాయి చెరువుకు సంబంధించిన భూములు.
వెళ్ళి వీళ్ళు ఎట్లా ప్లాట్లు కొంటున్నారు, ఎట్లా మోసపోతున్నారు, దీనికి అధికారులు ఎట్లా చేస్తున్నారు అని చెప్పేసి రానున్న రోజుల్లో నేను అనుకోవడం ఏంటంటే, ఈ పంత ప్రభుత్వాలు కనుక ఇలాగే కొనసాగిస్తుంది, ఏ ప్రభుత్వమైనా సరే ఇదే పంత కనుక కొనసాగిస్తే రానున్న రోజుల్లో విధిగా వారానికి 2 రోజులు చెట్లు నాటాలి, చెరువులను పరిరక్షించాలని అందరు స్కూల్స్, కాలేజీలు, ఆఫీసర్లను అందరినీ ఫస్ట్ మీరు వెళ్ళి ఏం చేయొద్దని ఆ పనులు చేయండి అనే స్థాయికి తీసుకొని ఖచ్చితంగా వస్తారు. ఆ రోజు ఈ వీటిలో మనకు తెలుస్తుంది. అవేర్నెస్ రావడం లేదంటే ఆశ అత్యాశ ఎక్కడికండి? ఆ స్వార్థం వల్లే ప్రజలు ఇట్లా తయారైపోయినారు. కానీ మనం లౌకికంగా కొన్నిసార్లు ఆలోచిస్తే చెరువుల వాల్యూ ఏందో మనకు తెలుస్తుంది. మనం ఆ తప్పులు మనం చెయ్యం. మోహన్ కృష్ణ ఈ కేసును టేకప్ చేసుకొని దాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి సందర్భంలో గతంలో అధికారంలో ఉండేటటువంటి పార్టీ మీకు కాల్ చేసి ప్రలోభాలకు గురి చేయడం కానీ ఇబ్బందులకు గురి చేసినటువంటి సందర్భాలు ఏమన్నా బాధగా అనిపించిందంటారా? ప్రలోభాలు, ఇబ్బందులు అంటే మనం మీడియం సమక్షంగా, ఎందుకంటే అది ఆఫ్ ది లైన్ మనం ఏం జరిగిందన్న విషయం మనం చెప్పకపోవడము, అది జరిగిండొచ్చు జరిగిండకపోవచ్చు, మనం దాని గురించి కామెంట్ చేయడం అన్నది అది పద్ధతి కాదు. ఏదన్నా సరే ఆన్ రికార్డు మనం జరిగింది మనం చెప్పగలుగుతాం. కానీ ఒకటైతే వాస్తవం అండి, చాలా మానసిక ఒత్తిళ్ళకు గురై మాత్రం పనిచేసినాం ఆ కేసులో. ఎంత మానసిక ఒత్తిడికి గురైపోయినామంటే, నాకు సంబంధించిన ఒక వ్యక్తి ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పేసి ఒక ఎక్స్టెంట్ దగ్గర ఏమైందంటే, సరే అది ఉంటుందో ఉండదో మనిషికి, కాకపోతే అదే ఆశతోనే ఉంటారు కదా, ఇది టేకప్ చేయడం వల్ల వాటిపైన మనం అతను ఇబ్బంది పడుతున్నాడు కదా అని ఒక దీనికి వచ్చేసినాం. కానీ ఎంతో మానసిక ఒత్తిడి, ఇంకా ఒక్కసారి మెంటల్గా మనం ఫిక్స్ అయిపోయినాం. ఇంకా దిగినాం. ఇంతకంటే ఏం చేస్తారండి? ఒక ప్రజలకి 4 లక్షల జనాభా ఉండే తిరుపతి ప్రజలకి ఆ చెరువుని మనం అలా తీసుకుపోయి ఇచ్చేసినామంటే, ఇంకా ఈ జీవితానికి అంతకంటే పెద్ద మనం ఏం చేయలేము. ఆ తర్వాత ఏమైపోతే ఏంటంటే, మనకి ఆ కమిట్మెంట్తో మనం పనిచేసినాం. మానసిక ఒత్తిడిలో గురై అయితే పనిచేసినాం ఆ కేసు. సాధారణంగా కర్నూలు జిల్లా అంటే వెనుకబడినటువంటి జిల్లా, నిత్యము కరువు కొరల్లో ఉంటుంది. అయితే మన కర్నూలు జిల్లా సంబంధించినటువంటి జిల్లా కేంద్రంలో మీరుంటూ తిరుపతిలో విద్యాభ్యాసం చేశారు. చేసిన తర్వాత ఇలాంటి పెద్ద కేసును టేకప్ చేశారు. మీ పేరెంట్స్ నుండి ఎలా అనిపించింది? మీ పేరెంట్స్ ఆ రోజు ఎలా ఫీల్ అయ్యారు? మా పేరెంట్స్ అయితే స్టార్టింగ్లో మనకి ఎందుకులే అన్నట్టుగానే, ఎందుకంటే మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఎంత పెద్ద ఏ సందర్భంలో అయినా సరే పేరెంట్స్ నా కొడుక్కి ఎందుకు, నా కూతురికి ఎందుకని, అందుకే మనం స్వార్థం అని అనుకోవడానికి లేదు. ప్రేమే ఎప్పుడు, పేరెంట్స్ యొక్క ప్రేమ ఎప్పుడు స్వార్థం కాదు. సరే, నేను నిదానంగా దాని సిగ్నిఫికెన్స్ ఆఫ్ దట్ వాటర్ ట్యాంక్ నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ రావడము, ఆ తర్వాత అఫీషియల్గా కొన్ని వర్క్స్లో నేను ఇంక్లూడ్ అయ్యి వాళ్ళకి ఆ ప్రోగ్రెస్ చూపిస్తున్నానంటే ఇది ఒక వ్యవహారం చాలా పెద్దగా ఉన్నట్టుంది. వీడు మన కడుపున పుట్టి పెరిగి ఇంత పెద్దది చేస్తున్నాడంటే ఏదో ఒక లక్ష్యం లేనిది చేయడు, ఏది జరుగుతుంది, ఇంక ఎలాగో ఇంత ప్రొసీడ్ అయిపోయినాడు కదా కానీ అని చెప్పేసి జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మాత్రం 2 కాళ్ళు పట్టుకొని మొక్కిన నేను. ఇంక ఇంతకు మించి నేనేమీ ఇవ్వలేను. మా అమ్మ మా నాన్న కూడా నేనేం చెప్తానంటే, ఆ చెరువు కాపాడడం అన్నది అది తిరుపతి ప్రజలకి నేను చేసుకున్న ఒక రుణం తీర్చుకున్నట్టు. దానికి సహకరించింది మా అమ్మ మా నాన్న కాబట్టి వాళ్ళకు కూడా నేను ఏదో చేసినట్టే. కాబట్టి చెప్పినా వాళ్ళు సాటిస్ఫై అయినారు, చాలా సంతోషం, ప్రౌడ్గా ఫీల్ అయినారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా జడ్జిమెంట్ వచ్చిన తర్వాత చాలా ప్రౌడ్గా ఫీల్ అయినారు. ఆ విషయంలో నేను కూడా చాలా సంతోషంగా. మీరు ఎస్విలో లా చేశామని చెప్పారు ఇందాక. అయితే మీ ప్రొఫెసర్స్ కానీ మీ టీచర్స్ ఎలా ఇదయ్యారు? నా ప్రొఫెసర్స్, నా టీచింగ్ స్టాఫ్ నాకు ఎప్పుడు సపోర్ట్ అయ్యారు. అసలు నేను చాలా ఆ విషయంలో చాలా లక్కీ. నన్ను ఎప్పుడు ఎందుకో వాళ్ళు డిస్కరేజ్ చేయలేదు. ప్రతి విషయంలో నేను ఈ చెరువుకు సంబంధించిన విషయమే కాదు, మా యూనివర్సిటీ మా కోర్సుకు సంబంధించి కూడా నేను చాలా పెద్ద టాస్కులు చేసుకున్నాను. కాపాడుకున్నాను, పసి బిడ్డను కాపాడుకున్నట్టు ఆ కోర్సును కాపాడుకున్నాను. ఆ విషయంలో నాకు సపోర్ట్ చేసినారు. ఇంకా ఈ తీర్పు వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా ప్రౌడ్ మూమెంట్ అయ్యి నా స్టూడెంట్ చక్కటి జడ్జిమెంట్ వచ్చింది అని. చాలామందికి నేను ఇప్పుడు యూనివర్సిటీ లా డిపార్ట్మెంట్కి వెళ్తే కూడా మా మేడం వాళ్ళు, అంజన్ సింగ్ సార్ అయితేనేమి, భవ్య మేడం అయితేనేమి, వీళ్ళంతా చక్కగా ఇప్పుడున్న జూనియర్స్కి నేను చేసిందంతా చెప్పడం ప్రౌడ్ మూమెంటే ఖచ్చితంగా. బాగా హ్యాపీగా ఫీల్ అవున్నారు వాళ్ళు. ఆ విషయంలో మాత్రం చాలా గర్వంగా ఫీల్ అవున్నారు. నేను ఎందుకంటే ఎక్స్పీరియన్స్ చేస్తాను, నేను అక్కడికి వెళ్తే చూస్తాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. ప్రస్తుతం ఏపీలో ఇటీవల కొలువైనటువంటి ఈ ప్రభుత్వానికి మీరు ఎలాంటి సజెస్ట్ చేస్తారు? అంటే ఇటు ఈ చెరువులు, గుంటలు కావచ్చు, ఈ నదులకు సంబంధించి ఇలాంటి ఆక్రమణకు గురి చేసేటటువంటి ఛాన్స్ ఉంటే మీరు ఎలా సజెస్ట్ చేస్తారు? చూడండి, నేను చేతులెత్తి జోడించి రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఒక న్యాయవాదిగా నేను చేతులెత్తి జోడించాల్సిన అవసరం నాకు లేదు. నేను ఏదన్నా ఉన్నా లీగల్గా ఫైట్ చేసి సాధించుకోగలుగుతా. కానీ ఒక హ్యూమన్ బీయింగ్గా, కామన్ సిటిజన్గా నేను రిక్వెస్ట్ చేసేది అంటే ప్రభుత్వాలకి, ఇప్పుడున్న ప్రభుత్వానికి,
చెరువులు లేకపోతే ఏమీ లేవు. చెరువులతోనే మానవ అభివృద్ధి ముడిపడి ఉంది. చెరువులు ఎట్లా నిర్మించుకుంటూ వచ్చినారో మానవ నాగరికత అట్లా నిర్మించుకుంటుంది. చెరువులు ఏ రోజు ధ్వంసం అయిపోతాయో నాగరికత ఆ రోజు నుంచి ధ్వంసం అయిపోతూ వస్తుంది. ఏమి ఉన్నా లేకుండా మనకు నీళ్లు ఫస్ట్ ఉండాలి, తాగునీరు సాగునీరు ఉండాలంటే చెరువులను పరిరక్షించాలి. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు మీ పార్టీ లీడర్లు అయినా సరే చెరువు చుట్టుపక్కల కానీ చెరువులో కానీ ఏదైనా ప్రాజెక్టు తీసుకొని వస్తున్నారంటే నిర్ద్వందంగా తోసిపుచ్చండి, కఠినంగా వ్యవహరించండి. ఈ రోజు నుంచి మనం రాబోయే 50 ఏళ్ళ వరకు ఈ స్థాయిలో కఠినంగా మనం గనక ఉంచుకోగలిగితే 100% అప్పుడు కూడా ఏం న్యాయం జరగదు. అది జరగాల్సిన నష్టమంతా జరిపింది. అట్లీస్ట్ ఘోరాతి ఘోరమైన సిచ్యువేషన్లకు మనం వెళ్ళాం కాబట్టి అధికారులు మీరు అందరూ కలిసి చెరువులని ఖచ్చితంగా పరిరక్షించండి. ఇది హంబుల్ రిక్వెస్ట్ నాది. ఇది మొత్తంగా తిరుపతి సంబంధించినటువంటి తుమ్మకుంట కావచ్చు, ఆవిలాల అనేటటువంటి చెరువుకు సంబంధించి యువ న్యాయవాదిగా ఉంటూ మోహన్ కృష్ణ పోరాటం చేసి అయితే ప్రభుత్వంతో కావచ్చు లేదా ఇటు గ్రీన్ ట్రిబ్యునల్కు కూడా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కు అప్పీల్ చేయడంతో ప్రభుత్వం కూడా సహకరించి అక్కడ నిర్మాణాలు చేపట్టడం ఆక్రమణ అని చెప్పేటటువంటి పరిస్థితి అయితే నెలకొంది. అయితే చెరువుకు సంబంధించినటువంటి సమస్యను ఎవరు అక్కడ ఆక్రమణకు గురి కాకుండా చేసే విధంగా తీర్పు ఇవ్వడంతో ఇక్కడ ఉన్నటువంటి కర్నూలు జిల్లాలో ఉండేటటువంటి తమ కుటుంబ సభ్యులు కావచ్చు, తిరుపతిలో విద్యను అభ్యసిస్తున్నటువంటి క్రమంలో తమ ప్రొఫెసర్స్ కూడా పూర్తి స్థాయిలో హర్షం వ్యక్తం చేశారు. అయితే తిరుపతి సంబంధించినటువంటి ప్రజలు కూడా యుక్త వయసులో ఉన్నటువంటి మోహన్ కృష్ణ ఒక యువ న్యాయవాది తమకు న్యాయం చేశారు. రానున్న రోజుల్లో భవిష్యత్ తరాలకు నీటి సౌకర్యాలు ఇబ్బందులు లేకుండా అన్ని విధాలుగా చేశారు. గతంలో ఉండేటటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కూడా ఢీకొట్టినట్టుగా కూడా పూర్తి స్థాయిలో తెలుస్తూ ఉంది. గతంలో అన్యాక్రాంతానికి గురైనటువంటి ఈ చెరువులు ఏవైతే ఉన్నాయో చెరువుల్లో స్టేడియం నిర్మించడం, చెరువుల్లో స్టేడియాన్ని నిర్మించి వాటికి ఏపీ శాప్ అనేటటువంటి పేరుతో లీజుకు కూడా ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే ఓవరాల్గా చూసుకున్నట్లయితే వాటిని అక్రమంగా నిర్మాణం చేపట్టడం జరిగింది. అవన్నీ తీసుకొని వెళ్ళాలంటూ కూడా ప్రభుత్వం ఇవ్వడంతో అక్కడి నుండి తక్షణమే పనులైతే ప్రారంభమయ్యాయంటూ కూడా తెలుపుతున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ సహజంగా ఉండేటటువంటి చెరువులు నదులు కూడా ఇప్పుడు కొలువుదీరినటువంటి ప్రభుత్వాలు కూడా ఎక్కడ అన్యాక్రాంతానికి గురి కాకుండా ప్రజలకు మంచి సేవలు అందించాలంటూ కూడా తెలుపుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజుతో శ్రీరామ్, బిగ్ టీవీ, కర్నూలు నుంచి. For more videos like this, subscribe Big TV channel.